అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా జరిగిందని ఎస్పీ ధీరజ్ చెప్పారు. దాదాపు 1500 నుంచి 2000 మంది అయ్యప్ప స్వాములు 3200 మందికి పైగా భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తుల సందడితో పట్టణమంతా కూడా కలకల్లాడింది. అధిక భద్రతా చర్యలతో 13 మంది సిఐఏలు, అలాగే 28 మంది ఎస్ఐలు, 340 మందికి పైగా సిబ్బంది డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. ఇక ఈ శోభాయాత్రలో హిందూ ముస్లిం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఇక ఎస్పీ ముస్లిం సోదరుల స్వాగత వేదికలు ఏర్పాటు చేసి భక్తులకు మంచినీళ్లు, పళ్ల రసాలు అందించారని, మత సామరస్యానికి నిలువెత్తిన నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచిందని అభినందించారు. మనకి శివాలయం టెంపుల్ గుడి నుండి టౌన్ అంతా కూడా ఒక జాతరలా వెళ్ళి విగ్రహాన్ని కూడా ఊరేగించడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడాను మన రాయచోటిలోని కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడిన విషయం చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మన ముస్లిం సోదరులందరూ కూడా రాయచోటి టౌన్లోని ముందుకొచ్చి చాలా ఘనంగా అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రూట్స్ మరియు వాటర్ బాటిల్, జ్యూసులు, ఫలాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చాలా శాంతియుతంగా, చాలా ఐక్యతతో ఈ ప్రొసెషన్ అంతా కూడాను చాలా ఘనంగా జరపడం జరిగింది. 2026 ఫిబ్రవరి